హలో అండి, వెల్కమ్ టు బ్యాచిలర్ కుకీస్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చేయబోయే కర్రీ మోస్ట్లీ ఎవరికి ఇష్టం ఉండదు నాకు తెలిసి, అదే బీరకాయ కర్రీ. ఏమంటారు? అవునా? సరే, కర్రీను ఇవాళ నేను చేసే ప్రాసెస్లో చేయండి, మీరు అస్సలు వదిలిపెట్టరు. మ్యాక్సిమం ఈ కర్రీని అసలు ఎందుకు ఇష్టపడరంటే, బీరకాయ పైన చొక్కును అసలు తీయరు కొంతమంది. అదొకటి. బీరకాయను సరిగ్గా ఉడకనించారు. అప్పుడు ఏమైతుందంటే బీరకాయ ముక్క అనేది కొంచెం పచ్చిగానే ఉంటుంది. ఇలాంటి రీజన్స్ ఏమీ లేకుండా బీరకాయ కర్రీను పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో ఇవాళ నేను చూపించబోతున్నాను. మరి వీడియోలోకి వెళ్దామా? ముందుగా ఒక కడాయిని తీసుకొని ఆయిల్ పోసి ఆయిల్ ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో హాఫ్ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకును వేయాలి. కరివేపాకు చిట్టపటలాడిన తరువాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డను సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుతున్నాను. ఇక్కడ సాల్ట్ ఎందుకు యాడ్ చేశానంటే ఆనియన్ అనేది తొందరగా వేగుతుంది. ఇలా బాగా కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఒక 25% ఆనియన్ మాగిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజ్ టమోటాను చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేద్దాం. చూడండి, ఒక 50% ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆనియన్, టొమాటో అన్ని బాగా మెత్తపడిపోయాయి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన రావట్లేదు. ఇప్పుడు ఇందులో బీరకాయ పీసెస్ ను వేయాలి. ఇక్కడ నేను 1/2 kg బీరకాయను తీసుకున్నాను. ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 1/2 kg బీరకాయ 2 కప్స్ అయితే వచ్చాయి. బీరకాయ ముక్కలన్నిటిని వేసిన తరువాత 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఏం చేశారు మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఉప్పు, పసుపు బీరకాయ ముక్కలకు బాగా పట్టేంత వరకు కలిపి 2 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. బాగా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టేయండి. మూత తీసి చూస్తే చూడండి, బీరకాయ ముక్కలు అనేవి ఒక 25% అయితే సాఫ్ట్ గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసి ఇంకొంచెం కారంను యాడ్ చేస్తున్నాను. కారం ఉండలు లేకుండా బాగా కలిపి ఒక 10 మినిట్స్ మూత పెట్టేయాలి. ఇప్పుడు చూడండి, బీరకాయ పీసెస్ అనేవి ఒక 50% అయితే సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ధనియాలు, చెక్క, కొబ్బరిని బాగా దంచి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా కలిపి మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టేద్దాం. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూడండి, బబుల్స్ వస్తూ ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది. అంటే కర్రీ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుతున్నాను. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మొత్తం మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేయండి. లాస్ట్ లో కర్రీ దించుకునే ముందు కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం చూశారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి.